హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరు? మేమైతే చాలా బాగున్నాం. ఆహ్, మన ఛానల్ అయితే చాలా గ్రో అవుతుంది. సబ్‌స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారు. వ్యూస్ మాత్రం బా వస్తున్నాయండి. మేము కూడా చాలా డెవలప్ అయ్యాము. ఆహ్, చాలా వీడియోస్ మాత్రం రోజు రోజు అప్‌లోడ్ చేస్తున్నామనమాట. చాలామంది అడుగుతున్నారు. ఆహ్, అంటే కామెంట్ రూపంలో అడగలేదండి. మామూలుగా అయితే అడుగుతున్నారనమాట. అప్పడాలైతే చేశాం కదా ఇంతకుముందు. అదే బొంబాయి రవ్వతోనైతే మళ్ళా చక్రాలు కూడా చేస్తున్నాము. బొంబాయి అప్పడాలు అయిపోయినాయన్నమాట. అందుకని మళ్ళా ఆహ్, అప్పడాలంటే వడియాలండి. మళ్ళీ ఏదో అనుకున్నారు. బొంబాయితో చక్రాలైతే చేస్తున్నామండి. ఇప్పుడు అవి అప్పడాలు అయిపోయినాయి కదా! మళ్ళీ సమ్మర్‌లో తినడానికి ఈజీగా ఉంటదని చక్రాలైతే చేస్తున్నామట. చక్రాలంటే ఇంక వడియాలే అనమాట. బొంబాయి రవ్వతో చేస్తున్నామండి. ఇంక ఈ వీడియో స్కిప్ లేకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంగా మా ఛానల్ ఇంకా గ్రో కావాలి. డెవలప్‌మెంట్ కావాలనమాట. ఇదండి. ముందైతే ఈ వీడియో అయితే చాలామందైతే స్కిప్ చేయకుండా చూడండి. చాలామందైతే పూర్తిగా అయితే చూడలేదనమాట. చాలామంది స్కిప్ చేస్తున్నారు. చూడండి. మేమైతే చక్రాలు ఎలా చేయాలో ఏందనేది చూపిస్తా చూడండి. ఇంగా ఈ ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి. చూడండి, బొంబాయి చక్రాలు చేసుకునే ముందరైతే బొంబాయి రవ్వ అయితే నేనైతే ఒక ఒక ఈ గిన్నె తీసుకునండి. ఈ గిన్నెకి సంబంధించిన వాటర్ అయితే మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి దీన్ని ఉడికించుకుందాం. చూడండి, స్టవ్ అయితే వెలిగించి ఇది బొంబాయి రవ్వను ఉడికించుకోవడానికి బ్యాన్ పెట్టాను. 4 కప్పుల వాటర్ అయితే తీసుకుందాం. 1, 2, 3, 4. చూడండి, 4 కప్పుల వాటర్ వేసాను. దీన్ని అయితే బాగా ఎసురు వచ్చేంత వరకు అయితే మనం మరిగించుకుందాం. చూడండి, ఈ మూత అయితే పెట్టేసుకొని మరిగించుకుందాం వాటర్ని. చూడండి, ఎసురు అయితే వచ్చింది కదా. మనము ఇంకా మంచి అరుగుదల కోసం అయితే వామ్ అయితే వేస్తున్నానండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అయితే కలుపుకున్నాలి. కొంచెం మళ్ళీ ఎసురు వచ్చేంత వరకు అయితే ఆ విధంగా ఉంచాలన్నమాట. చూడండి, వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న రవ్వ ఉంది కదా, చిన్నగా వేసుకొని కలుపుకుందాం. ఉంటలు రాకుండా అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా ఉంటలు లేకుండా అయితే కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఎక్కువ ఆ విధంగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో అయితే తొందరగా ఉడికి గట్టి పడుతుంది కాబట్టి చిన్నగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఉంటలు లేకుండా అయితే కలుపుతున్నాను. చూడండి, ఆ విధంగా ఉడకాలన్నమాట. చూడండి, లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి, 2 నిమిషాల తర్వాత ఉడికించుకున్నాం కదా, ఈ విధంగా అయితే అవుతుంది. మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక చల్లగైతే వరకు అయితే పెట్టుకొని వడియాలు అయితే వేసుకుందామండి. గోరువెచ్చగా ఉండగానే వేసుకుందాం. చూడండి, నేను చేసిన తర్వాత నాకైతే 20 నిమిషాలు పట్టింది. ఈ విధంగా అయితే గట్టిగా అవుతుందన్నమాట. మనకి
చేతికి పిండి అంటకూడదంటే మనం నీళ్ళలో తడుపుకొని ఈ విధంగా అనుకొని దీంట్లో వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత. తీసుకొని దీన్ని మిగించాలి. ఆల్రెడీ అయితే మా భార్య వేసించండి, ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడైతే వీడియోకి నేను చూపిస్తాను. ఒక 3 చుట్లు చుట్టుకుంటే అయిపోయింది. మళ్ళీ ఇట్లా వేసి తీసేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి నిదానం వేసుకొని వస్తాయి. విధంగా అన్ని విధంగా చేసుకున్నాం. లాస్ట్ ఫైనల్ అండి. చూడండి ఫైనల్గా అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. ఇవన్నీ ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఫ్యాన్ కిందనే ఫ్యాన్ కిందనే వేసినాం. సుమారుగా అంటే మాకు 2 గంటలు పట్టింది ఇద్దరం వేసుకోవడానికి. ఒకటే బాగుంది కదా, దాంతో వేసుకోవడానికి అయితే ఇదైతే ½ కిలో బొంబాయి రవ్వ కానీ ఇవన్నీ వచ్చాయన్నమాట. ఈ రోజు నుంచి రేపు వరకు ఇట్టే ఈ బట్ట మీద ఈ విధంగా ఆరేసుకున్నారనమాట. ఇప్పుడు ఈ చీర ఉంది కదండి, ఈ చీర అయితే తడి మీదనే వేసుకోవాలన్నమాట. గట్టిగా వేసుకుంటే ఆరదు కాబట్టి కొంచెం తడి మీదనే వేసుకోవాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డే నిన్న చేసినాం కదా, ఈరోజు తీస్తున్నాం అనమాట. చూడండి ఎటువంటి వాటర్ లేకుండా ఆ విధంగా వస్తుంది అనమాట. ఫ్యాన్ గాలికే ఆరిపోయింది నిన్న. చూడండి ఎంత 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 సింపుల్గా వస్తుంది చూడండి. చూడండి ఈ విధంగా అన్ని విధంగా తీసేసుకున్నాం మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బటన్ నుంచి అయితే వేరు చేసి ఈ కప్పు రవ్వతో ఇన్ని వడియాలతో అయినాయి. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఈజీగా సింపుల్గా. నేనైతే సింపుల్గా అయితే చేసి పెట్టాను వీడియో. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తింటారని నేను భావిస్తున్నా. ఇంకేం లేదండి, ఇప్పుడు తీసాం కదా, ఈ రోజల్లా ఒక ఫ్యాన్ కింద ఇదే చాటలు ఈ విధంగా ఆరబెట్టినా అనుకో, నెక్స్ట్ ఆయిల్లో వేయించుకుంటే చిట్టపట్టలాడుతూ వడియాలు అయితే రెడీ అవుతాయి, తినొచ్చు అనమాట. నేనైతే ఆరబెట్టేస్తాను ఈరోజు. ఇంకా నెక్స్ట్ డే ఆయిల్ వేయించి మీకు వీడియో పెడతా. అని పెట్టి ఆయిల్ అయితే పోసాను. దీనికి ఇప్పుడైతే ఫ్రై చేస్తా. చూడండి ఆయిల్ అయితే ఏడెక్కింది. వేస్తాను చక్రాలు బొరమున లేస్తున్నాయి. చక్రాలు బొంబాయి రవ్వతో చక్రాలు. అయితే ఈ విధంగా వచ్చాయి. కారం అంటారు కదా, అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటాయండి. చూడండి అన్నం, పప్పు, మునక్కాయ, వడియాలు, ఊర మిరపకాయ అన్నీ మనం ఇంట్లో చేసుకునేటివి. కాలుతుందండి.
మామూలు ఊరమెల్లం. ఇవి మన వీడియోలో ఉండేవండి, పెట్టాను ఆల్రెడీ. ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. మీరు కూడా చేసుకోండి ఇంట్లో. ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు అయితే మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.